స్వీట్ కార్న్ వడలేస్తున్నానండి. నేను ఐటమ్స్ ఏం కావాలో చూపెడుతున్నానండి. ఇదిగో 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. నేను ఈ 2 కప్పులు స్వీట్ కార్న్కి 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇదిగోండి చిన్న కట్ట కొత్తిమీర అండి. 1 కప్పు కరివేపాకండి. చిన్న అల్లం ముక్క అండి. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు శనగపిండి అండి. ఇది స్వీట్ కార్న్ లూజ్ అవుతే గనక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి. లూజ్ అవ్వలేదు అనుకోండి ఇంకా శనగపిండి అక్కర్లేదండి, వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఎలా చేయాలన్నది మీకు చూపెడతాను. స్వీట్ కార్న్ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఎలా పట్టుకోవాలో మీకు చూపెడతానండి. బరగ్గా పెట్టుకోవాలండి, అంతే. ఉల్లిపాయలు ఇలా తరిగండి, ఇలా వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకునండి. అలాగే దోమగానే ఆడుకోవాలండి. ఇలా బరగ్గా ఆడుకుంటే చాలండి. నల్ల ముక్క కూడా నేను ఆడేసుకుంటున్నానండి. నేను స్వీట్ కార్న్ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఇదిగోండి నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి, అల్లం అది మిక్సీ పెట్టేసుకున్నానండి. నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇది కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ మనకు కావాల్సిన వేసుకుంటున్నాను. నేను చూసుకుని వేసుకోవచ్చు. పల్స్గా ఉంది, కొద్దిగా వేసుకుంటున్నానండి. 1 స్పూను వేసుకుంటున్నానండి శనగపిండి, చాలండి, ఇంకా కలద్దు. ఆయిల్ వేసుకుంటున్నానండి. తవలపాకు మీద వేస్తున్నాను. వేగిపోయినాయండి, తీసుకుంటాను నేను. రెడీ అయిపోయినాయండి స్వీట్ కార్న్ వడలు. ఇక చూడండి ఎంత బాగా వచ్చినాయో, స్మూత్గా ఉంటాయండి. నూనె కూడా పెద్దగా లాగవండి. మీరు ఇలా చేసుకుని చూడండి, అసలు చాలా బాగుంటాయండి. నాకు లైక్ చేయండి, నాకు షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.